హాయ్. ఒక విషయం చెప్తున్నా మీకు. ఎవరన్నా మీ పట్ల పక్కింటి వాళ్ళు కానీ, ఈదులో వాళ్ళు కానీ, బంధువులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా మీ పట్ల తప్పుగా మాట్లాడారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని గాయపెట్టారు అని మీకు అనిపిస్తే వాళ్ళతోనే చర్చించండి. నువ్వు మాట్లాడిన మాట నన్ను గాయపెట్టింది అని. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని క్షమాపణ అడగవచ్చేమో, లేదా తన తప్పు తను తెలుసుకొని ఇంకొకసారి అలా మాట్లాడకుండా జాగ్రత్త పడుతుందేమో. కానీ అనిన మనిషికి తెలియకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరితో చర్చిస్తావు. ఆ మనిషి ఇలా అనింది, ఆ మనిషి ఇలా మాట్లాడింది, ఆ మనిషి ఇలాంటిది అని నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరితో చెప్పి చర్చిస్తూ ఉంటావు. కానీ తనకు మాత్రం ఈ తప్పు తెలియకుండానే దాచిపెడుతూ ఉంటావు. మరి తను అన్నమాట తనకు ఎలా తెలుస్తుంది నేను తప్పు మాట్లాడాను అని? చెప్పు. నేను వీడియో మాట్లాడుతానే టక్కని కారు వచ్చేసింది. నిజమే కదా ఫ్రెండ్స్, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలియజేస్తేనే ఏ విషయమైనా వాళ్ళు కూడా గ్రహించుకుంటారు, ఇంకొకసారి అలా మాట్లాడకుండా ప్రవర్తిస్తారు. నిజమే కదా. ఏ విషయమైనా చెప్పాలనుకుంటే వాళ్ళతోనే సూటిగా చెప్పండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, లేదంటే ఇంకోసారి అలా అనకుండా తెలుసుకుంటారు. రైటే కదా. రైట్ అయితే తప్పక లైక్ కొట్టండి. బాయ్.